గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది చిత్రబృందం అదిరిపోయే కానుకను అందించింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. కుస్తీ అంటే బ్యాట్తో బంతికి ఎదురెళ్లే ఆట కాదురా, ప్రాణంతో చావుకి ఎదురెళ్లే ఆట అంటూ సాగే పవర్ ఫుల్ డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా కుస్తీ యోధుడిగా చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, చేతిలో గద పట్టుకున్న విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మెగా అభిమానుల నిరీక్షణకు తెరపడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది పడ్డీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఉప్పెన తో బాక్సాఫీస్ను షేక్ చేసిన బుచ్చిబాబు సానా ఈసారి రామ్ చరణ్ను ఒక రగ్గడ్ అండ్ మాస్ అవతారంలో చూపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ గ్లింప్స్ ప్రారంభంలోనే వినిపించే డైలాగ్ సినిమా ఇంటెన్సిటీని చెప్పకనే చెబుతోంది. కుస్తీ అంటే బ్యాట్తో బంతికి ఎదురెళ్లే ఆట కాదురా, ప్రాణంతో చావుకి ఎదురెళ్లే ఆట అంటూ సాగే పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. కేవలం ఆట మాత్రమే కాదు, ఇది ఒక యోధుడి జీవన్మరణ పోరాటం అని బుచ్చిబాబు హింట్ ఇచ్చేశారు. ఇక విజువల్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. కరుడుగట్టిన కుస్తీ యోధుడిలా ఒంటి నిండా మట్టితో గద పట్టుకుని చరణ్ నడుచుకుంటూ వస్తుంటే సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి కలియుగంలో దిగి వచ్చాడా అన్నట్లుగా ఉంది. ఆయన కళ్లల్లో కనిపిస్తున్న పౌరుషం, ఆ గంభీరమైన నడక చూస్తుంటే రంగస్థలం చిట్టిబాబును మించిన మాస్ మేకోవర్ ఇదని స్పష్టమవుతోంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్కు వెన్నెముకలా నిలిచింది. 1980ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని, కుస్తీ బరిలోని వేడిని తన మ్యూజిక్తో రెట్టింపు చేశారు. ప్రతి ఫ్రేమ్లోనూ బుచ్చిబాబు సానా విజన్ కనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ విలువలు సినిమాను హాలీవుడ్ రేంజ్లో నిలబెట్టాయి. ఈ గ్లింప్స్ చూశాక మెగాభిమానుల్లో ఉత్సాహం నరనరాన పాకింది. 2026 ఏప్రిల్ 30 వరకు వేచి చూడటం కష్టమే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్, కుస్తీ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామా రామ్ చరణ్ కెరీర్లోనే మరో మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. 1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక విలక్షణమైన పల్లెటూరి యాక్షన్ డ్రామాగా పెద్ది తెరకెక్కుతోంది. క్రీడల నేపథ్యంలో, ముఖ్యంగా క్రికెట్, కుస్తీ పోటీల చుట్టూ తిరిగే ఈ కథలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్ లుక్లో కనిపించబోతున్నారు. 1980ల కాలం నాటి ఆ వాతావరణాన్ని వెండితెరపై పునఃసృష్టించడానికి చిత్ర బృందం భారీ సెట్లను నిర్మించింది. ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్కుమార్, వెర్సటైల్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ తన సంగీతంలో ఈ చిత్రానికి ప్రాణం పోస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్యూన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా తాజా గ్లింప్స్తో అంచనాలు పీక్స్కి చేరాయి. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మార్చి 27 విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ ఆలస్యంగా వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.